నేనైతే ఈ రెసిపీకి 10 ఆఫ్ 10 అయితే ఇస్తానండి. నాకైతే చాలా బాగా కుదిరింది. చాలా బా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అసలు మా ఇంట్లో తిన్న వాళ్ళెవ్వరు కూడాను అసలేంటి ఇలా ఉన్నాయి అని చెప్పి నోరెత్తకుండా చక్కగా తిన్నారనమాట. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. మా ఇంట్లో గ్రైండర్ అయితే పాడైపోయింది. రోజు టిఫిన్‌ల కోసం అయితే నానా అవస్థలనేది పడుతున్నాను. అందుకని చెప్పి ఈరోజైతే అలా యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే గోధుమ రవ్వతో ఇన్‌స్టంట్‌గా వడలైతే చేసుకోవచ్చు అని చెప్పైతే చూసాను. అందుకే నేను కూడా ట్రై చేశాను. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని వాటర్ వేసి అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్ ఇంకా మీకు కావాలనుకుంటే కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఇంట్లో లేవని చెప్పేసి నేనైతే వేయలేదు. ఆ వాటర్ బాగా కెదులుతది కదా! అప్పుడైతే ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలి. ఉప్మా రవ్వ వేసుకొని బాగా దగ్గరగా వచ్చినంత వరకు అయితే ఉడికించాలి. అంటే గారెలకి మనం ఎలా వేసుకుంటామో అలా వచ్చినంత వరకు అయితే ఉడికించి గారెల షేప్‌లో చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే మన వడలైతే రెడీ అయిపోయి టేస్ట్ అయితే ఎన్ని సార్లు చెప్తాను కానీ మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోకి.